నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. ఈనాటి వార్తలు. బీజేపీ ఎన్నికల సంఘం కలిసి ఓట్ చోరీకి పాల్పడిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఈ రోజు ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తీవ్ర ఆరోపణలు చేశారు. అండమాన్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ సత్యమేవ జయతే అనే నినాదాన్ని మనం అందరం విన్నామని, కానీ సత్యం అనేది లేకుండా అధికారమే ముఖ్యమని మోహన్ భగవత్ అంటున్నారని విమర్శించారు. సత్యం అసత్యం మధ్య యుద్ధం జరుగుతుందని ఆయన అన్నారు. नरेंद्र मोदी और अमित शाह को, आरएसएस की सरकार को हिंदुस्तान से हटाएंगे। उनके पास सत्ता है, वो वोट चोरी करते हैं। देखिए आपके सामने पड़ा है, वो वोट चोरी करते हैं। 10,000 रुपए चुनाव के समय चुनाव हो रहा है, 10,000 रुपए वो देते हैं। उनके इलेक्शन कमिश्नर हैं जिनके नाम अभी प्रियंका जी ने लिए, मैं भी ले लेता हूं। नहीं है ज्ञानेश कुमार, डॉक्टर सुखबीर सिंह सांधू, डॉक्टर विवेक जोशी। याद रखिए, ज्ञानेश कुमार, सुखबीर सिंह सांधू, विवेक जोशी। ये जो सत्य और असत्य की लड़ाई हो रही है, इलेक्शन कमीशन बीजेपी के सरकार के साथ मिलकर काम कर रहा है और इनको जितनी भी इम्यूनिटी देनी है दे दो। नरेंद्र मोदी जी ने इलेक्शन कमिश्नर्स के लिए कानून बदला, नया कानून लाए, कहा कि इलेक्शन कमिश्नर कुछ भी करे उन पर एक्शन नहीं लिया जा सकता है, उन पर कार्रवाई नहीं ली जा सकती है। मैं स्टेज से आपको कह रहा हूं, कांग्रेस पार्टी आपको कह रही है, आप मत भूलिए, आप हिंदुस्तान के इलेक्शन कमिश्नर हो, आप नरेंद्र मोदी के इलेक्शन कमिश्नर नहीं हो। और हम आपको साफ कह रहे हैं, ये जो कानून बना है, आपकी रक्षा करने के लिए कानून बना है। इस कानून को हम बदलेंगे, रेट्रोएक्टिवली बदलेंगे और आपके खिलाफ एक्शन लेंगे, क्योंकि हम सच्चाई की लड़ाई लड़ रहे हैं और आप असत्य के साथ खड़े हो। వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానిపై రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రెడ్ బుక్ పేరు వింటేనే కొడాలి నాని గజగజ వణికిపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి, గతంలో జగన్ ను సంతోషపెట్టేందుకు తమ పార్టీ నేతలను కొడాలి నాని నోటికి వచ్చినట్లు దూషించారని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం రెడ్ బుక్ పేరు చెప్పగానే భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని, దీనిపై వైసీపీ నేతలు చేస్తున్న సంతకాల సేకరణ ఒక నాటకమని మంత్రివర్గం విమర్శించారు. 2024 ఎన్నికల్లో పార్టీ కేవలం 11 సీట్లు ఎందుకు పరిమితమైందో తెలుసుకునేందుకు సంతకాలు సేకరణ చేస్తే బాగుంటుందని హితవు పలికారు. నాని గారు పాపం ఆ గుట్కా నవ్వులుకుంటూ ఆ పేరు నాని, వీళ్ళు జోగి రమేష్, వీళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళు టీడీపీని ఎన్ని బూతులు తిడితే అన్ని మార్కులు వేస్తారని జగన్మోహన్ రెడ్డితో బూతుల పంచాంగం మొదలుపెట్టారు. మళ్ళీ వాళ్ళు తిట్టి జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుకుంటున్నారో లేదో చూసేవారు. అసెంబ్లీలో చూసాం కదా చాలాసార్లు. వీళ్ళు బూతులు తిట్టడం, లేకపోతే టీడీపీ కార్యాలయాల మీద దాడులు చేయడం, జెండా పెట్టుకుని తిరిగితే వాళ్ళని లోపడేసేస్తే, లేకపోతే వాళ్ళని హింసించేస్తే, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేస్తే మీరు అధికారంలో ఉంటారనుకున్నారు. ప్రజలు బుద్ధి చెప్పారు కదా, దాని నుంచి అన్న నేర్చుకోండి. ఈ కొడాలి నాని పాన్ పరాకులు నవ్వటం మానేసి, ఆ గంజాయి అలవాట్లు మానేసి, మీరు ఆల్రెడీ పాపం ఏదో స్ట్రోక్ వచ్చినట్టుంది, సరైన వాకింగ్ అయ్యి చేసి, యోగా చేసి, చంద్రబాబు నాయుడు గారు యోగా కార్యక్రమం అనేది నరేంద్ర మోడీ గారు ఘనంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయ్యే విధంగా విశాఖపట్నంలో పెట్టారు. దాన్ని కూడా మీరు కామెంట్ చేయడం జరిగింది. అలా మీలాంటి వాళ్ళ కోసం అవన్నీ పెడతా ఉంటారు. ఆ యోగా అయ్యి నేర్చుకుని మానసిక స్థితి కుదుట పడుతుందని పెడతా ఉంటారు. కాబట్టి అవన్నీ చేసి, యోగా అవన్నీ ప్రాక్టీస్ చేసి, మీరు ఈలోగా అధికారం ఇవన్నీ ప్రజలు చూసుకుంటారు. ఒకసారి మీకు బుద్ధి చెప్పారు కాబట్టి
మానసిక స్థితి కుదురుపరుచుకుని ఏదేమన్నప్పటికీ ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడితే నీకు ఈ రోజు పరిస్థితి ఎలా ఉండేది కాదు. రెడ్ బుక్ అనగానే మడిచి ఎక్కడో పెట్టుకోమన్నారు ఆ రోజున. రెడ్ బుక్ అనేటప్పటికి డైపర్లు వేసుకుని బయటకు వస్తున్నారు మీరు. ఈ రోజున ఈ డైపర్లు వాడటం ఎందుకు, గతంలో కామెంట్స్ చేయటం ఎందుకు? మేము పులి సింహం అన్నారు, ఈరోజు పులి సింహాలు ఇవన్నీ గ్రామ సింహాల కింద మారిపోయి డైపర్లు ఎట్టుకుని తిరుగుతున్నాయి. యువత లక్ష్య సాధనలో ఓర్పుగా వ్యవహరించినప్పుడే విజయావకాశాలు మెరుగుపడతాయని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మూర్తి ట్రస్ట్ చైర్పర్సన్ ఎంపీ సుధామూర్తి పేర్కొన్నారు. జెన్జీలలో ఆ ఓర్పు కనిపించడం లేదని, దాన్ని తప్పనిసరిగా అలవర్చుకోవాలని సూచించారు. జెన్జీ ఆల్ఫాలు ఉపయోగిస్తున్న అనుభవజ్ఞులు ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేవని అన్నారు. అది వారి జీవితంలో ఒక సహాయకారిగానే ఉపయోగపడుతుంది గాని అదే జీవితం కాదని హితబోధన చేశారు. శనివారం విశాఖలో ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం సమావేశంలో సుధామూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జీవితం చాలా భిన్నంగా ఉంటుంది. మొదటి ర్యాంకు రాలేదని, ఎక్కువ వేతనం వచ్చే ఉద్యోగానికి ఎంపిక లేదని నిరుత్సాహపడకూడదని అన్నారు. దాన్ని ఎదుర్కోవడమే అసలైన జీవితమని, అందుకే అవసరమైన మానసిక స్థైర్యాన్ని యువత పెంచుకోవాలని అన్నారు. Money comes, you should control your mind like a sannyasi or a person sitting on the throne. You have to always control your mind, train your mind. This is only meant for me, and how much I want I should use. Be careful with money. Life gets you so many surprises which you cannot imagine. To meet a surprise, what you should have? You should have less expectation. Otherwise, I got depressed. There are a lot more psychiatrists, I think, more than the number of students I feel nowadays. Because everybody, if he doesn't get a first rank, he is depressed. Whatever latest iPhone, he can't get it. I'm depressed. Getting depressed is not life. Facing life is life, not running away from life. Gen Z lacks patience. Patience is essential in life. Every step is a failure learning. Failures make you diffident. Keep a goal in life, work towards that, which gives you happiness, and you do very well and you will be here or even higher. Connect your mother tongue. Mother tongue is not just a language. Mother tongue is your culture. In the Andhra University journey, it is important to recognize one simple truth. We, the alumni, are the living extension of this institution. Every achievement in our lives is a reflection of the foundation laid here. If you are proud to say we belong to Andhra University, then we must also be prepared to ask, what does Andhra University receive back from us? Gratitude is meaningful only when it is translated into action. ఈ ఏజ్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఏజ్. మీరు ఎలా పుట్టాలనేది మీ చేతిలో లేదు, కానీ మీరు ఎలా పెరగాలి, జీవితంలో ఎలా ఎదగాలి, మీరు ఏమి గోల్ సాధించాలనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంది. కాబట్టి అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా ఒక స్పష్టమైన టార్గెట్ పెట్టుకోండి, ఒక హై ఎయిమ్ పెట్టుకోండి. ఆ గోల్ మనం రీచ్ కావాలంటే దానికి ఏమి షార్ట్ కట్స్ లేవు. దానికి ఉన్న ఆల్టర్నేటివ్ అంతా కూడా హార్డ్ వర్కే, ఒక డిసిప్లిన్. కష్టపడి మీ గోల్ వైపు ప్రయాణిస్తే తప్పకుండా మీరు ఎంచుకున్న మీ గోల్ రీచ్ అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జనసేన పార్టీ స్థాపించేనే ప్రశ్నించడానికి అని చెప్పిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక కూడా ప్రశ్నించకుండా ముసిముసి నవ్వులు నవ్వుతున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత బుగ్గన రాజేంద్ర విమర్శించారు. గ్రామాల్లోకి వెళ్లి చూడండి, కూల్ డ్రింక్స్ ఎలా దొరుకుతాయో మందు అలానే దొరుకుతుందని ఎద్దేవా చేశారు. ఇంత మద్యం అమ్మినా 3% ఆదాయం ఎందుకు పెరిగిందని, 10% పెరగాల్సిన ఆదాయం 3% ఎలా ఉంది, ఎవరి చేతిలోకి ఆదాయం వెళ్తుందని ప్రశ్నించారు. మీరు చేసే సంపదల సృష్టి అని, మేము చేస్తే తప్ప అని బుగ్గన మండిపడ్డారు. పక్కన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన, ఎందుకంటే ఆయన పార్టీ స్థాపించినదే ప్రశ్నించేదానికి, ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. ఏమని 166 కోట్లు కమిషన్ ఇచ్చినారంటే, ఇప్పుడు మీరు ఇచ్చినారే 150 కోట్ల కమిషను, ఇప్పుడు ప్రశ్నించడం లేదా? మీరు ప్రశ్నించరు అంటే మీడియా సంస్థలు కానీ, మీకు అనుకూల పార్టీలు కానీ, మీరు చేస్తేనేమో ఒప్పు, సంపద సృష్టి, మేము చేస్తే తప్పు. ఎంత అన్యాయం అండి! ఎక్కడ పోయింది అసలు ఆవేదన, దిగులు, కన్సర్న్ ప్రతి ఒక్కరికి? శ్రీలంక 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 ఇప్పుడు లేదా? ఇన్ని పేపర్లు రాసిన వాళ్ళకి మీకు లేదండి? అసలు ఎంత అన్యాయం అంటే, జస్ట్ 4 రోజుల ముందర స్థూల ఉత్పత్తి గురించి చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెట్టి త్రైమాసిక రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ అందులో భాగంగా కూడా మమ్మల్ని బ్లేమ్ చేసినారు. ఏమని? మొన్న 3-4 రోజుల క్రితం ఏమని? వాళ్ళు ఫ్యూచర్ రెవెన్యూస్ అంటే రాబోయే ఆదాయం కూడా
ప్లెడ్జింగ్ చేసినారు. ఇప్పుడు దీన్ని ఏమంటారండి? ఇది రాబోయే ఆదాయం కాదా? ఏమని ఉంది దీంట్లో? ఏమని? నాన్ కన్వర్టబుల్ టైమ్లీ సర్వీసింగ్, ఇట్ అమెండ్ డిస్కంటిన్యూ ఇష్యూర్ సోల్ మొనోపోలీ కంప్లీట్ కన్జంప్షన్, మీరు ప్రొహిబిషన్ పెట్టకూడదు, రాబోయే ఆదాయం అంతా కూడా కంప్లీట్గా హక్కు ఇష్యూవర్స్కి ఇచ్చేసినారు. ఇంకా దీన్ని ఏమంటారు మరి? అసలు ఎట్లా మాట్లాడగలుగుతున్నారు అని. అసలు ఇప్పుడు ఎవరైతే పార్టీ ప్రశ్నించేదానికే స్థాపించినారో వారికి మా ప్రశ్న ఏమని, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంటే కదండి, మీదే కదా. మరి కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం డబ్బులు నిధులు వస్తే వచ్చి కొన్ని నెలలు అవుతుంటే 900 కోట్లు ఇంతవరకు ఎందుకు మీరు లోకల్ స్థానిక సంస్థలకు ఇంకా విడుదల ఎందుకు చేయలేదు? మీరు ఎందుకు వేరే వాడుకున్నారు? 900 కోట్లు మీకు వచ్చినది, ఇంచుమించు 1000 కోట్లు మీరు వేరే ఖర్చులకు ఎందుకు వాడుకున్నారు? పంచాయతీలకు ఎందుకు పోలేదు? అది లేట్ అయినందువలన మళ్ళా ఇంకొక 1000 కోట్లు రావాల్సినది ఆగిపోయింది. ఇది నిజమా కాదా? మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదాన్ని కదండి. ఉచిత ఇసుక ఎక్కడైనా దొరుకుతుందా ఈ రాష్ట్రంలో? ఎక్కడే కానీ ఉచిత ఇసుక దొరుకుతుందా? ఏ నియోజకవర్గం ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో స్థానిక కూటమి నాయకులను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఈ నెల 18 నెలల కాలంలో అప్పుల రాష్ట్రంగా మారిందని అన్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం 2.66 లక్షల కోట్ల అప్పు చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో 3.45 లక్షల కోట్ల వరకు అప్పు చేశాం. ఆ అప్పు కూడా పీపీటీ రూపంలోనే సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టిన విషయం అందరికీ తెలుసు. కానీ ఈ ప్రభుత్వం చేసిన అప్పులు దేనికోసం ఖర్చు పెడుతుందో ఎవరికీ తెలియదని అన్నారు. 18 నెలల కాలంలో 2,66,000 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం వివిధ రూపాల్లో వివిధ రకాలుగా అప్పులు తీసుకొచ్చింది. దురదృష్టం ఈ 2,66,000 కోట్ల రూపాయల్లో ఏం చేశారు, ఎవరికి ఇచ్చారు, ఏం పోయింది ఓ శ్వేతపత్రం కానీ లేదు ఏ విధంగా ఇది ఖర్చు పెట్టారు అని చెప్పమంటే దానికి ఎక్కడా కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అధికారులు కానీ ఎవరు కూడా నోరు మీద పెట్టలే. అందుకే అన్నాను అప్పుల ఆంధ్రప్రదేశ్గా మిగిలి అయిపోతుంది. రాబోయే తరాలు వాళ్ళ పరిస్థితి చాలా శోచనీయంగా ఉంటుంది. మాకు సంపద సృష్టించవచ్చు, మా దగ్గర మంత్రాలు ఉన్నాయి, మేము చెత్త నుండి కూడా సంపద సృష్టిస్తామనే పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కానీ ఈ 18 నెలల కాలంలో చూస్తే అవి ఎక్కడ కూడా ఆచరణలో కనిపించట్లేదు. శ్రీలంక అన్నారు, సునామీ అన్నారు, లేకపోతే బంగ్లాదేశ్ అయిపోద్ది అన్నారు, ఎన్నెన్నో. మరి ఇవాళ ఏంటి పరిస్థితి రాష్ట్రంలో? ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పర్యటించారు. పట్టణంలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహానికి ఆయన ఆవిష్కరించారు. అంతకుముందు హెలీప్యాడ్ వద్ద పుష్కర్ సింగ్ ధామికి ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆయనకు స్వాగతం పలికి వారిలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, జిల్లా ఎస్పీ ధీరజ్, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, భాజపా జిల్లా అధ్యక్షురాలు సాయి లోకేష్ తదితరులు ఉన్నారు. మదనపల్లిలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఉత్తరాఖండ్ సీఎం పాల్గొన్నారు. 1996 में जब उनकी सरकार को विश्वास मत में जाना पड़ा तो उस समय के उनके भाषण में राष्ट्र के प्रति उनके अटूट समर्पण की स्पष्ट झलक देखने को मिली है. उनके भाषण की ये पंक्तियां सदैव अमर रहेंगी कि सरकारें आएंगी जाएंगी, पार्टियां बनेंगी बिगड़ेंगी, मगर ये देश हमेशा रहना चाहिए. देश के प्रधानमंत्री के रूप में श्रद्धेय अटल जी ने भारत को एक सशक्त, समृद्ध और आत्मनिर्भर राष्ट्र बनने का मार्ग प्रशस्त किया. परमाणु का पोखरण का परीक्षण से लेकर स्वर्णिम चतुर्भुज योजना, ग्राम सड़क योजना से लेकर दूर संचार की क्रांति तक प्रत्येक निर्णय ने भारत को एक नई दिशा देने का काम किया. उन्होंने देश में सबसे पहले एक गठबंधन की सरकार का सफलतापूर्वक कार्यकाल पूरा किया और ये सिद्ध किया कि यदि एक उद्देश्य राष्ट्र की प्रगति और उत्थान का हो, राष्ट्र की सफलता का हो, तो बहुत सारे दल मिलकर भी सरकार चला सकते हैं. आज उन्हीं की प्रेरणा से आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में देश में एनडीए की सरकार भारत को सशक्त, समृद्ध एवं स्वावलंबी बनाने के दिशा में आज अविस्मरणीय कार्य कर रही है. కేవలం ఇది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న కూటమి సంబంధించిన సభ్యులందరినీ కలపాలని అటల్జీ ఆ రోజు ఎన్టీ రామారావు గారిని, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎంత మీద భుజం మీద చేయేసి ఏ విధంగా నడిపించి రాష్ట్ర
ప్రగతికి ఏ విధంగా కారణమయ్యారు, తర్వాత కాలంలో ప్రస్తుతం నరేంద్ర మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారు కలిసి ఏ విధంగా రాష్ట్రాభివృద్ధి చేస్తున్నారో ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయడానికి, ప్రజలందరూ కూడా ఒక స్ఫూర్తి పొందడానికి నాయకుడంటే ఈ విధంగా ఉండాలి, నాయకుడంటే ఈ విధంగా చేయాలి. ఆయన మొత్తం జీవితంలో ఒకటంటే ఒక్క అవినీతి మరక అంటని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అటల్ బిహారీ వాజ్పేయి, రెండోది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని గుర్తుంచుకోవాలి. కనుక ఇటువంటి అద్భుతమైన వ్యక్తుల యొక్క ఆలోచన పదం ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఆ స్ఫూర్తి మనందరం పొందాలి అనే ఒక ఆలోచనతో కూటమి సంబంధించిన నేతలు, మన యొక్క ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన యొక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరం కలిసి ఈ యొక్క రాష్ట్రాన్ని వికసిత ఆంధ్రప్రదేశ్ చేసి వికసిత భారత్ యొక్క లక్ష్యాన్ని చేర్చడానికి ఈ యొక్క ప్రయాణం కొనసాగిస్తామని తెలియజేస్తూ గుంటూరు శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిర్దేశిత సమయానికే పూర్తి చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయక మంత్రి డాక్టర్ తమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఎక్కడా ఆగలేదని, ప్రస్తుతం ఒకవైపు పనులు పూర్తి కాగానే రెండొక వైపు పనులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. A to Z మానిటరీ చేస్తున్నామని ప్రకటించారు. బ్రిడ్జ్ కారణంగా స్థలాలు కోల్పోయిన వారికి గుంటూరు నగరపాలక సంస్థ తరపున పరిహారం అందిస్తున్నామని వెల్లడించారు. నిర్మాణ నిధులకు దీనికి సంబంధం లేదని అన్నారు. ఇప్పుడు నిర్మించేది రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అని, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కాదని స్పష్టత ఇచ్చారు. వైసీపీ హైకమాండ్ ఆదేశాలతోనే అంబటి రాంబాబు ఆరోపణలు చేస్తున్నారని, ఆయన పరిస్థితిని తాము అర్థం చేసుకుంటున్నామని ఆదివారం మీడియా సమావేశంలో ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు పై విధంగా కేంద్ర సహాయక మంత్రి సమాధానం ఇచ్చారు. దానికి ఆల్రెడీ ఏజెన్సీ తోటి మాట్లాడితే వాళ్ళు ఒక ఏజెన్సీ వాళ్ళు, అది కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఎందుకంటే ఇక్కడ ప్రతి గంటకి చాలా ట్రైన్స్ పోతా ఉంటాయి. ఈ ట్రైన్స్ అన్ని డిస్టర్బ్ చేయకుండా బ్రిడ్జ్ తీయాలి. అది ఓన్లీ ఇద్దరు ముగ్గురికే ఇండియాలో ఎక్స్పర్టీస్ ఉంది. మొదటి వ్యక్తితో మాట్లాడితే వాళ్ళు 35 రోజులు కావాలన్నారు. రైల్వే వాళ్ళు 35 రోజులు మేము ఇవ్వలేము, ఇది కష్టం అని చెప్పి వాళ్ళు ఇంకొక ఏజెన్సీని రికమెండ్ చేశారు. ఆ ఏజెన్సీ వాళ్ళు కూడా వచ్చి నేను చూసుకొని వెళ్ళారు. అది మనకి ఫైనలైజ్ అయిపోతే అది ఒక 1-2 months తీసేస్తారు. అయితే ఆ తీసేసే సమయానికి ఎక్కడా కూడా వర్క్ అది అడ్డం ఉండేటువంటి పరిస్థితి లేదు. మిగిలిన వర్క్ అయ్యేలోపు తీసేస్తారు. అది నంబర్ 1, ప్రజలు అర్థం చేసుకోవాలి. రెండోది, ఒక సైడ్ వర్క్ కనిపించలేదు అంటారు. ఏం చేసామంటే అటు సైడ్ ఒక 7-8 పిల్లర్లు, ఇటు సైడ్ 7-8 పిల్లర్లు కావాలన్నా. రెండు సైడ్లు వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది, ప్రయాణికులకి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వీళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఆ పక్కన వెళ్ళే వాళ్ళకని ముందు మొత్తం ఒక సైడ్ చేస్తాం సార్, ఫాస్ట్గా అయిపోతుంది, 1 side చేస్తే అటు సైడ్ ప్రయాణికులకి ఇబ్బంది ఉండదంటే ఓకే మీరు ఒక సైడ్ మొత్తం క్లియర్ చేయండి అంటే మొత్తం ఇటు వచ్చి ఇంత వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది డిసెంబర్ 15కి వాళ్ళు 1 side మనకి ఇవ్వాలి. 2 రోజులు డిలే ఉంది, డిసెంబర్ 17కి ఇస్తాను అన్నారు. అంటే ఇంకో 3 రోజులు. అంటే ఎంతో స్పెసిఫిక్గా A to Z మానిటర్ చేస్తూ ఉన్నాం. ఇది అయిపోయిన వెంటనే అవతల సైడ్కి వెళ్ళి అది కూడా వర్క్ చేస్తారు. తర్వాత మీరు అనేది కాంపెన్సేషన్ అనేది నామ్స్ ప్రకారం 1కి 10 సార్లు. వాళ్ళు ఏమంటున్నారు, 90-100 కోట్లే తీసుకొచ్చామంటున్నారు. ఇంతకుముందు ఎస్టిమేషన్ ఎక్కువ వేశారంటున్నారు. ఇంతకుముందు ఎస్టిమేషన్ ఏంటంటే వాళ్ళు ఫ్లైఓవర్కి వేశారు, ఎక్కడో దూరం నుంచి. మనం ఫ్లైఓవర్ కట్టడం లేదు, ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నాం. ఒకటి. రెండోది, ఇంతకుముందు వాళ్ళు కాంపెన్సేషన్ ల్యాండ్ ఎక్విజిషన్ అంతా ప్రాజెక్ట్ కాస్ట్లో పెట్టారు. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ ఇప్పుడు మనం మున్సిపాలిటీలో పెడతా ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే చాలా మందిని మనం ఆల్రెడీ తీసుకున్నాం మున్సిపాలిటీ నుంచి. తీసుకున్నప్పుడు వాళ్ళందరికీ చెక్కులు ఇచ్చాము, TDR బాండ్లు ఇచ్చారు, చాలా మంది ఇచ్చారు. ఇక్కడ కొద్ది మందితోటే కొద్దిగా ఇష్యూ ఉంది. అది కూడా కొద్దిగా దానికి ఏంటంటే రకరకాల కారణాలు ఉన్నాయి. సరే, ఆ విషయాల్లోకి నేను వెళ్ళను. మా మేయర్ గారు అదేవిధంగా మా ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. సామరస్యంగా చేయడానికి, అంటే ఇప్పుడు మాకు వర్క్ చేసుకోవడానికి ఇబ్బంది లేదు కాబట్టి సాధ్యమైనంత సామరస్యంగా వెళ్ళాలి, వాళ్ళకే టైం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము చెప్తా ఉన్నాం. ఆ టైం వచ్చినప్పుడు అది ఎట్లా చేయాలో చేస్తాం. సరే, ఇప్పుడు నేను అలాంటి మాటలు అన్నీ మాట్లాడలేను. ఎవరు డమ్మీలా ఏంటనేది అది కరెక్ట్ కాదు. అవన్నీ పద్ధతి, అది వాళ్ళని కించపరిచి ఆయన ఏదో అట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ ఉద్దేశం నాకు ఏమనిపించింది అంటే, నేను మన జగన్మోహన్ రెడ్డి గారి అమరావతి మీద ఈ విధంగా కంటిన్యూస్గా రాక్షస ఆనందం పొందుతున్నారనే దెబ్బకి వాళ్ళకి ఏదో పార్టీ హైకమాండ్ నుంచి. గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, ఉమ్మడి జిల్లాల గ్రంథాలయ చైర్మన్ భీమినేని వందనాదేవి, కార్పొరేటర్ కొమ్మనేని కోటేశ్వరరావు మండిపడ్డారు. నూతన శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాసరావు, మద్దిరాల మాన్యు, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ చైర్మన్ భీమినేని వందనాదేవి పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ నగర ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన కేంద్ర
కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 100 కోట్లతో బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారని తెలిపారు. కానీ గత ప్రభుత్వ పాలకులు నగరానికి చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి అంబటి రాంబాబు ఓర్వలేని తనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యేల పైన బురద జల్లే ప్రయత్నం చేస్తే కూటమి నాయకులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఎవ్వడికి ఇబ్బంది లేదు. మీ 5 సంవత్సరాల పరిపాలనలో ఈ నగరం ఏమైపోయిందో కూడా అందరికీ తెలుసు. ఇవాళ కూటమి ప్రభుత్వంలో మా 3 శాసనసభ్యులు, కేంద్ర మంత్రి శరవేగంగా పరిగెత్తా ఉంది. అసలు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెడితేనే నవ్వుకుంటా ఉన్నారు ప్రజలు. అత్యంత అవినీతి సామ్రాట్. సత్తెనపల్లిలో ఇప్పుడు ఒకటే, నువ్వేదో అమెరికా పోవాలి, అక్కడి నుంచి వచ్చావు ఇక్కడి నుంచి వచ్చావు అని మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు రేపల్లిలో తంతే నువ్వు ఎక్కడొచ్చి పడ్డావు? సత్తెనపల్లిలో పడ్డావు. సత్తెనపల్లి ప్రజలు తంతే ఎక్కడ పడ్డావు? మళ్ళా గుంటూరులో వచ్చి పడ్డావు. నీకు ఒకసారి నువ్వు రేపల్లిలో గెలిస్తే 2 సార్లు డిపాజిట్లు రాలా. అసలు మా తెలుగుదేశం ఎమ్మెల్యేకి 30,000 మెజారిటీ వస్తే నీకు వచ్చిన ఓట్లు 25,000. నువ్వు నిజంగా నీళ్లు లేని బావిలో రాయి కట్టుకొని దూకాలి, మన పైకి రాకుండా. ఎవరికి లేవు అట్ట రాలా. మెజారిటీ కంటే తక్కువ ఓట్లు అంబటి రాంబాబుకే. ఓటమిలకి బ్రాండ్ అంబాసిడర్ అంబటి రాంబాబు. కాబట్టి అయ్యా అంబటి, నీకెయ్యో అలవాటైన పనులు ఉన్నాయి, నువ్వు ఆ పనులు చేసుకో 5 సంవత్సరాలు తప్ప నగర అభివృద్ధి మీద కానీ మా నాయకుల మీద కానీ అవాకులు చవాకులు పేలితే మేము చూస్తా ఊరుకోం. నువ్వేదో చెప్తా ఉన్నావు, ఏదో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయమని. మా నాయకుడు పెమ్మసాని చంద్రశేఖర్ భయపడి పారిపోయే వ్యక్తి కాదు మీలాగా. అనేక సార్లు అందరితో చర్చించిన తర్వాతే జరిగింది. అవసరమైతే మేము ఏర్పాటు చేస్తాం. ఇంకొకటి, ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్లతో సహా మీకు కావాలి అంటే ఆ టెక్నికల్ ఇంజనీర్లోనే త్వరలోనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మేము కేవలం రాజకీయ విమర్శలకు మాత్రమే సమాధానం చెప్పామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయాలి. అంబటి రాంబాబు గారు కానీ ఆ వైసీపీ నాయకులందరూ కూడా ఈ శంకులా సెంటర్లో బ్రిడ్జి గురించి మాట్లాడటం జరిగింది. అసలు వైసీపీ వాళ్ళకి అభివృద్ధి అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు కొత్తగా మేము కొందరు తెలుగుదేశం పార్టీ వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి అంటే ఎట్టా ఉండదో ప్రజలందరికీ, నగర ప్రజలందరికీ కూడా తెలుసు. ఎక్కడ పెట్టా కానీ వర్కులు విపరీతంగా చేస్తున్నారు. వీళ్ళకి కడుపులో మంట. బ్రిడ్జీలు చేయటం కానీ, లేకపోతే కేంద్ర మినిస్టర్ గారు ఇన్ని అభివృద్ధి పనులు చేసుకొస్తున్నాడు, ఇన్ని బ్రిడ్జీలు శాంక్షన్ చేయించండి, వాళ్ళకి కడుపులో మంట. అందుకోసమని ఏదో ఒకటి మినిస్టర్ గారి మీద బుర్ర చేస్తే సరిపోతుంది. అట్లానే ఎమ్మెల్యేలను కూడా ఎంత పడితే అక్కడ మాట్లాడతాం. ఏ ఎమ్మెల్యే, మా 3 ఎమ్మెల్యేలు ఉన్నారు గుంటూరు పట్టణానికి. ఈ 3 కూడా ప్రతిరోజు నిత్యం ప్రజల్లో తిరిగి వాళ్ళ సమస్యలను తెలుసుకోబట్టే ఇప్పుడు అభివృద్ధి పనులు అనేది చకచకా జరుగుతూ ఉన్నాయి, స్పీడ్గా జరుగుతున్నాయి. మీరు ఏ బజారన్నా చూసుకోండి, ఎక్కడైనా సరే, పత్తిపాటి నియోజకవర్గం కానీ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కానీ, తూర్పు నియోజకవర్గం కానీ విపరీతమైన వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళకి కడుపులో మంట. మీడియా మిత్రులందరికీ, నిన్న అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టింది. దానికి మేము ఈరోజు ఉన్న వాస్తవాలు చెప్పాలనుకోవడానికి నిజంగా ఆయన ప్రెస్ మీట్కి కౌంటర్ ఇవ్వడం కూడా చాలా బాధగా ఉంది, చాలా ఇబ్బందిగా కూడా ఉంది. అంబటి రాంబాబుని సత్తెనపల్లిలో మేము ఎవరం కూడా ఒక ఎమ్మెల్యే అనో, ఒక మంత్రి అనో, ఒక నాయకుడనో ఎప్పుడూ అనుకోలేదు మేము. అలాంటి వాళ్ళు ఇవాళ ఇక్కడికి వచ్చి, ఇందాక మా తమ్ముడు చెప్పాడు, రేపల్లెలో తంతే సత్తెనపల్లికి వస్తే అక్కడ తంతే ఇక్కడికి వచ్చాడు. సిగ్గుండాలి మాట్లాడటానికి, ప్రెస్ మీట్ పెడతానికి కూడా. ఆ పక్కన వైసీపీ నాయకులు కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈయన మాటలు అబద్ధాలు, ఈయన రాత మాటలు వినలేక వాళ్ళ నాయకులు కూడా ప్రెస్ మీట్ మధ్యలో నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి అంబటి రాంబాబుది. ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద అవాకులు చవాకులు పేలుతా ఉంటే మన వాళ్ళ విషయం అంతా చెప్పారు. ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ గారు రాష్ట్రం కాదు. నగర మేయర్ కోవలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో పొన్నూరు నియోజకవర్గ శాసనసభ సభ్యులు ధూళిపాల నరేంద్ర కుమార్ పుట్టినరోజు సందర్భంగా గుంటూరు బ్రాడిపేటలోని రోగపీడిత అనాథ శరణాలయం నిర్మలా హృదయ భవన్ లో వృద్ధులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ స్టేట్ సెక్రటరీ సుఖవాసి శ్రీనివాసరావు, కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, కసుకుర్తి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నిర్మలా హృదయ భవన్ లో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు వారు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ధూళిపాల నరేంద్ర కుమార్ ప్రయాణం మరుపురానిదని, మరుగులేనిదని కొనియాడారు.
గుంటూరు నిర్మల హృదయంలో పేదవారికి అన్నదానంతో పాటు వారికి కావాల్సిన పండ్లు పంపిణీ కార్యక్రమం కూడా దూలిపాల మిత్ర మండలి ఆధ్వర్యంలో ఈ యొక్క సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనందరికీ తెలిసిన విషయమే, గుంటూరు జిల్లా రాజకీయాలంటే ఒక ప్రత్యేకమైన స్థానం. అట్లాగే దూలిపాల నరేంద్ర గారు ఆయన యొక్క రాజకీయ ప్రస్థానంలో గుంటూరు జిల్లాలోనే కాదు, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకమైన ముద్ర చాటుకున్న వ్యక్తి దూలిపాల నరేంద్ర గారు. ఒక పొన్నూరు కాన్స్టిట్యున్సీ నుంచి 6 సార్లు ఎమ్మెల్యే గెలవటం అంటే ఇప్పుడున్న కమర్షియల్ రాజకీయాల్లో అంత ఆషామాషి విషయమైన కాదు. ప్రజలతో మమేకమైతే తప్ప, ప్రజలకు సేవాభావంతో ఆయన చేస్తే తప్ప ప్రజలు అతను ఆశీర్వదించడం చాలా అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలను బట్టి. అట్లాగే వారి తండ్రి గారైన గౌరవనీయులు జగవంత దూలిపాల వీరయ్య చౌదరి గారి వారసత్వం పులికి పుచ్చుకొని అట్లాగే ప్రత్యేకమైన పాడి పరిశ్రమల మీద కూడా శ్రద్ధ చూపుతూ ఈ యొక్క సంగం డైరీ అనే ఈ గుంటూరు జిల్లాలో ఉన్న వడ్లమూడిలో ఉన్న డైరీని కూడా ఈ భారతదేశ వ్యాప్తంగా ఒక బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాతులు గుర్తింపు, ఒక క్వాలిటీలో సంఘాన్ని మించింది లేదురా. ఈ సంఘం డైరీలో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఒక బ్రాండెడ్ క్వాలిటీగా ఉండేటట్టుగా ఆయన తీర్చిదిద్ది మనం చూస్తున్నాం. ఈ గత 20 సంవత్సరాల్లో ఏ విధమైన మార్పులు వచ్చినాయి, క్వాలిటీలో కానీ, ప్యాకింగ్ సిస్టంలో కానీ, ఇప్పుడు ఆయన వ్యాపార విస్తరణలో కానీ, వివిధ రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు సంఘం డైరీ బ్రాండ్స్ జరుగుతున్నాయి. దాని టర్నోవర్ కూడా అత్యధిక స్థాయికి తీసుకుని వెళ్ళేది. దాని లాభాల పాట రైతుల పట్ల అంకిత భావంతో ఆ యొక్క పరిశ్రమని ఒక పెద్ద ఉన్నత స్థాయికి తీసుకునే వ్యక్తి దూలిపాల నరేంద్ర గారు. అట్లాగే ఈ రానున్న కాలంలో ఇట్లాంటి మరింత జనజనాలు జరుపుకోవాలని, ఆ భగవంతుడు ఆశీస్సులు, ఆ ఏడుకొండలవాడ ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, దీంట్లో మమ్మల్ని పాత్ర చేసిన మా మిత్రులందరూ కూడా మేము చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాం. ఆయన యొక్క మంచి ఉద్దేశంతో నడుపుతున్న ఈ యొక్క ప్రజా వ్యవస్థలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మేము వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దూలిపాల నరేంద్ర గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మరి గుంటూరు జిల్లా, గుంటూరు నగరంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరమే కాదు, దూలిపాల మిత్రమండలి పేరుతో ప్రతి సంవత్సరం కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు మరి జరుపుతూ ఉన్నాం. దూలిపాల నరేంద్ర కుమార్ గారు మరి ఈ రాష్ట్రంలో అందరికీ తెలిసినటువంటి మరి ముక్కుసూటి కలిగినటువంటి ఏకైక నాయకుడు. తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తా 6 సార్లు ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నికై మరి సంఘం డైరీని కూడా సమర్థవంతంగా రాష్ట్రంలో మరి పేరు ప్రఖ్యాతులు ఉన్న డైరీగా తీర్చిదిద్దడంలో కూడా వ్యవసాయ పరంగా కూడా, అంటే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కుటుంబం కాబట్టి మరి సంఘం డైరీని వారసత్వంగా దండు నుంచి తీసుకొని ఆ వారసత్వం పోకుండా ఆ డైరీని మరి ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న డైరీగా తీర్చిదిద్దారు. అలాగే రాష్ట్రం, ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీకి అంకిత భావం కలిగినటువంటి ఏకైక శాసనసభ్యుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయనే అని చెప్పచ్చు. ఎందుకంటే తెలుగుదేశం వైసీపీ కానీ గాలి వీచినప్పుడు కూడా ఆయన ఇక్కడ ఓటమి చెందకుండా ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో గెలిచిన ఏకైక శాసనసభ్యుడు దూలిపాల నరేంద్ర గారు. కాబట్టి ప్రజల్లో ఎప్పుడూ మమేకమై ప్రజా సమస్యల పట్ల ఎప్పుడు కూడా నిత్యం స్పందిస్తూ మన శాసనసభ్యుడిగా పొన్నూరుకే కాకుండా జిల్లాలో ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడు వచ్చి నాకు ఈ కష్టం ఉంది, నాకు ఏదన్నా కనుక పార్టీ పరంగా నేను ఈ నష్టం జరుగుతూ ఉంది నాకు అన్నప్పుడు ఆయన వెంటనే స్పందించి ఆయా అధికారులకు ఫోన్ చేసి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూడటంలో ప్రథమంగా ముందు. కాబట్టి ఈ రోజున ఆయనకి ఎక్కడ కూడా ఓటమి చెందకుండా ఈ 6 సార్లు గెలుస్తూ రావటం జరుగుతూ ఉంది. కాబట్టి అటువంటి నాయకుడు మా అందరికీ ఆదర్శం. ఆ నాయకుడు ఈ రోజున ఇంకా అనేక దినోత్సవాలు జరుపుకుంటమే కాకుండా రానున్న కాలంలో కూడా ఆయనకి మంచి పదవులు రాష్ట్ర ప్రభుత్వం కనుక ఇచ్చినట్టయితే మరింత ప్రజాసేవా కార్యక్రమాలకి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మేము దూలిపాల మిత్రమండలి తరఫున ప్రత్యామ్నాయ పునర్వినియోగ ఇంధన వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ ఎండి నజీనా బేగం పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ కేంద్రం చలపతి ఫార్మసీ కాలేజ్ సౌజన్యంతో జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవంను ఆదివారం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రీన్ ఇండియా రన్ ర్యాలీని ఎన్టీఆర్ స్టేడియం నుండి
తారక రామారావు నగర్ ఎక్స్టెన్షన్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నజీనా మాట్లాడుతూ ఇంధన వనరులను సమర్థవంతంగా వినియోగించడం, మొక్కలను విరివిరిగా నాటడం, స్థిరమైన విధానాల ద్వారా ఇంధన పొదుపు పాటించాలని అన్నారు. తద్వారా పర్యావరణాన్ని సంరక్షించుకునేందుకు తోడ్పడుతుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ర్యాలీలో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ కేంద్రం జోనల్ కోఆర్డినేటర్ రామకోటేశ్వరరావు, పర్యావరణ విద్యా జిల్లా సమన్వయకర్త డి తిరుపతి రెడ్డి, చలపతి కాలేజ్ ప్రిన్సిపల్ రామారావు, ఆంధ్ర రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది, హార్ట్ఫుల్నెస్ మెడికేషన్ సెంటర్ వాలంటీర్లు, చలపతి ఫార్మసీ కాలేజ్ విద్యార్థులు, నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 16వ తేదీన మంగళగిరిలో పర్యటిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, డిప్యూటీ ఇన్స్పెక్టర్ బి సత్యయేసుబాబు, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి ఆదివారం పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా పోలీస్ నియామకాలు చేపట్టడం, అందులో ఎంపికైన 6100 మంది అభ్యర్థులకు మంగళగిరి 6వ బెటాలియన్ పెరేడ్ గ్రౌండ్ లో 16వ తేదీన నియామక పత్రాలు అందించనున్నారు. ఇందులో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొని అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను తనిఖీ చేసి ఎటువంటి లోపాలు లేకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సభా ప్రాంగణంలో కనీస వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వచ్చే అభ్యర్థులకు వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పారిశుధ్య లోపం లేకుండా మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకోవాలని అన్నారు. తాగునీటి ఏర్పాట్లు చేయాలని గ్రామీణ నీటి సరఫరా విభాగ అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణంలో 4 అంబులెన్స్లను, సరిపడా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. 2018లో ఏపీడబ్ల్యూజే అనుబంధంగా ఏర్పాటైన స్టేట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్ అసోసియేషన్ వెనుక ఒక గొప్ప లక్ష్యం ఉందని సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమణారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్న మధ్యతరగతి పత్రికలు ఒక తాటిపైన తీసుకువచ్చే ఉద్దేశంతోనే దివంగత అంబటి ఆంజనేయులు సామ్నా అవసరాన్ని గుర్తు చేసి ఈ సంఘాన్ని స్థాపించారని ఆయన గుర్తు చేశారు. సామ్నా రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు కృషితో సంఘాన్ని ఒక స్థాయిలో నిలదొక్కుందని, అలాగే ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు సంకల్పం మార్గదర్శనంతోనే సామ్నా మరింత పటిష్టంగా ముందుకు సాగుతుందని రమణారెడ్డి పేర్కొన్నారు. ఐవి సుబ్బారావు నాయకత్వంలో అన్ని కమిటీలకు ఏర్పాటు చేసి సామ్నాకు శక్తివంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ క్రమంలో భాగంగానే గుంటూరు నగరంలోని కొత్తపేటలో గల సిపిఐ కార్యాలయంలో సామ్నా గుంటూరు జిల్లా నూతన కమిటీ ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. సమావేశం అనంతరం సామ్నా గుంటూరు జిల్లా నూతన కమిటీ ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్ట్ వెన్నపూస దశరథ రామిరెడ్డి, కార్యదర్శిగా సిహెచ్ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా మౌలాలి, సంయుక్త కార్యదర్శిగా వహీద్ బాషా, కోశాధికారిగా ఎల్ వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. అలాగే ఈసీ సభ్యులుగా ఎం శ్రీనివాసరావు, పి దేవానంద్, బాలాజీ సింగ్ ఎంపికయ్యారు. నూతన కమిటీని జర్నలిస్టులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐజేయు మాజీ నాయకులు మార్కండేయులు, ఏపీడబ్ల్యూజే గుంటూరు జిల్లా అధ్యక్షులు ఎన్ఎస్ మీరా, కార్యదర్శి కె రాంబాబు, గుంటూరు నగర కమిటీ అధ్యక్షులు వెంకయ్య, ఉపాధ్యక్షులు కె సూజీబాబు, కార్యదర్శులు కార్తీక్, కమిటీ సభ్యులు రఘునాథ్ రెడ్డి, సిహెచ్ సుబ్బారావు, రాజు, వివిధ పత్రికల ఎడిటర్లు, పబ్లిషర్లు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ఎందుకంటే మనం చిన్న పత్రికలకు సంబంధించే ఎక్కువ సమస్యలు ఉంటాయి. ఎక్రిడేషన్లకు సంబంధించి కానీ, ముఖ్యంగా ఎక్రిడేషన్ వ్యవహారంలో ఐఎన్పిఆర్ కానీ, డిపిఆర్ వాళ్ళు కానీ చిన్న పత్రికలకు వాళ్ళనే ఎక్కువ ఇబ్బంది పెడతారు. పెద్ద పత్రికలు వాళ్ళు ఏదో అంటే వాళ్ళు తెచ్చేసుకోగలుగుతారు. చిన్న పత్రికలకే ఇబ్బంది అవుతుంది. ఎక్రిడేషన్ అనే దాంతో ఈ రోజున హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ఇళ్ల స్థలాలు కానీ అన్ని రకాల అంశాలు ముడిపడి ఉంటాయి. దాంతో ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు లేదా 15 ఏళ్ళు, 20 ఏళ్ళు పనిచేసినటువంటి చిన్న పత్రికల్లో ఉన్న జర్నలిస్టులు ఎక్రిడేషన్ అనే కార్డు, ప్రభుత్వ గుర్తింపు పొందడానికి తాపత్రయపడతారు. అందులో ఎటువంటి తప్పు లేదు, అది వాళ్ళ హక్కు కూడా. ఆ హక్కుని చట్టబద్ధంగా సాధించుకోవడానికి మనకు ఒక వేదిక కావాలి అని చెప్పేసి ఆ రోజున అంబటాంజనేయులు గారు ఈ సామ్నా స్థాపనకు నడుము బిగించారు. అది నడుస్తుంది. ఈ లక్ష్యం ఏంటనేది మీకు ఈ పానికి అర్థమై ఉంటుంది. సామ్నా అనేది అనుబంధంగా మనం పనిచేసుకుంటూ వెళ్ళాలి. ఏదన్నా సమస్యలు ఉంటే మీరు ఏపీడబ్ల్యూఏకి సంబంధించినటువంటి మీ దగ్గరలో ఉన్న అధ్యక్ష కార్యదర్శులతో మీరు మాట్లాడుకొని వాటిని పరిష్కారం చేసుకునే విధంగా ఏదన్నా ఉంటే నాతో ఒక స్టేట్ వైడ్గా అన్ని జిల్లాలు ఏర్పడిన తర్వాత మనం త్వరలో మహాసభ కూడా జరుపుకోబోతున్నాం. సరే, ఇప్పుడు దీనిలో మన సామ్రాకి వచ్చి మనకు ఓన్లీ ఎడిటర్స్ అండ్ పబ్లిషర్స్ మాత్రమే గిరిజన ప్రజా చైతన్య యాత్రను విజయవంతం చేయాలని గిరిజన ప్రజా సామాఖ్య గిరిజన విద్యార్థి సమైక్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వాడిత్య శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం గుంటూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో గిరిజన ప్రజా చైతన్య యాత్ర బ్రోచర్ను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. మైదాన ప్రాంత గిరిజనుల రాజకీయ రిజర్వేషన్ల సాధనకై అన్ని జిల్లాల్లో ప్రజా చైతన్య యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
20 లక్షల పైబడి మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు శాసనసభ్యులో ప్రాతినిధ్యం లేకపోవడం విచారకరమని అన్నారు. మా గిరిజనుల బాధలను, సమస్యలను, హక్కులను చట్టసభల్లో వివరించే నాయకత్వం కోసం ఈ ప్రజా చైతన్య యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ హక్కుల సాధనకై డిసెంబర్ 28వ తేదీన గుంటూరు నగరం అంబేద్కర్ భవన్ లో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో జిల్లా నలుమూలల నుండి గిరిజనులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజా సామాఖ్య యువజన రాష్ట్ర అధ్యక్షులు హనుమంత్ నాయక్, జిల్లా అధ్యక్షులు దుర్గా నాయక్, లీగల్ అడ్వైజర్ అంజీ నాయక్, కళ్యాణి, భాస్కర్, నాగరాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు వడిత్యా శంకర్ నాయక్. నేను మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడిగా, ప్రస్తుతం గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. ముఖ్యంగా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి ఒక ప్రధాన డిమాండ్తో గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో మైదాన ప్రాంత గిరిజనుల యొక్క రాజకీయ రిజర్వేషన్ల యొక్క సాధన కోసం గిరిజన ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఇవాళ మైదాన ప్రాంతం అంతా కూడా ఇవాళ తిరుగుతూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది గిరిజనులందరికీ కూడా ఇవాళ రాజకీయంగా మనకు జరిగిన రాజకీయంగా ఈ యొక్క 50-60 సంవత్సరాల కాలంలో మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దానిని ప్రజలందరికీ కూడా ఇవాళ తెలియజెప్పడానికి, చైతన్యం చేయడానికి ఈ గిరిజన ప్రజా చైతన్య యాత్ర ద్వారా ఇవాళ జిల్లాల వారీగా ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేస్తూ జిల్లా కేంద్రాలలో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపుగా కొన్ని జిల్లాలు పూర్తి కావడం, ఈ నెల 28వ తారీఖు నాడు గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు కేంద్రంలో అంబేద్కర్ భవన్ కేంద్రంగా ఈ యొక్క గిరిజన ప్రజా చైతన్య యాత్రకు సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని జరపాలని ఇవాళ మా జిల్లా మాకు ఇక్కడ ఉన్నటువంటి మా జీవీఎస్ నాయకులందరూ కూడా ఇవాళ తీర్మానం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి మా గిరిజన సమాజానికి, మా గిరిజన పెద్దలకి, మా గిరిజన ఉద్యోగులకి, మహిళలకి, విద్యార్థులకి, యువకులకి, అదేవిధంగా గిరిజనులు అంటే గిరిజనుల యొక్క సంక్షేమాన్ని, గిరిజనుల యొక్క అభివృద్ధిని కోరుకునేటువంటి ఎవరైతే మా మిత్రులు శ్రేయోభిలాషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించడానికి ఇవాళ అంబేద్కర్ భవన్ కేంద్రంగా ఇవాళ ఈ కార్యక్రమానికి జయప్రదం చేయాలని కోరుతూ ఇవాళ పోస్టర్లని, కరపత్రాలని ఇవాళ ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. మీ ద్వారా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ మైదాన ప్రాంత గిరిజనులని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఇవాళ మమ్మల్ని వాడుకుంటా ఉన్నారు. ఓటు బ్యాంకుగా, అదే విధంగా జెండాలు మోసే కార్యకర్తలుగానే ఇవాళ పాలకులు, ప్రభుత్వాలు మమ్మల్ని చూస్తా ఉన్నాయి. కాబట్టి మాకు రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్. గుంటూరు నగరం ఎదుర్కొంటున్న తాగునీటి, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి పౌర సంస్థల కూడిన పౌర నిఘా అవసరమని ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగుంటి నారాయణ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరులోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేపర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం సందర్భంగా నగర అభివృద్ధిలో పౌర సంస్థల భాగస్వామ్యంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, ప్రముఖ వైద్యులు ఆలా వెంకటేశ్వరరావు, కార్మెల్ సేవా సదన్ వ్యవస్థాపకులు జాక్ క్లామాకస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగరంలో రక్షిత మంచినీటి సరఫరాల్లో నెలకొని ఉన్న లోపాల కారణంగా ప్రజలు మూచివాత పడిన సందర్భాలు అనేకంగా ఉన్నాయని, ప్రకాశం బ్యారేజీ నుండి మంగళగిరి వరకు కొంతమేరకు ఉన్న ఓపెన్ ఛానల్ వల్ల నీటి వ్యర్థాలు కలుషితమవుతుందని, కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రతి నెల శుభ్రపరచకపోవడం వల్ల గుంటూరు నగర ప్రజలు రక్షిత మంచినీటిని నోచుకోలేకపోతున్నారని అన్నారు. అంటే స్వాతంత్రం వచ్చిన రోజుల్లో, రాజకీయ నాయకులందరూ నిజాయితీగా ఉన్న రోజుల్లో, అధికార యంత్రాంగం కూడా నిజాయితీగా ఉన్న రోజుల్లో పట్టణ ప్రజలు కట్టే పన్ను వృధా కాకూడదు, నిరుపయోగం కాకూడదు, అవినీతిమయం కాకూడదు, ఆ పన్నులు సద్వినియోగం కావాలి, ఆ పన్నుల ద్వారా వచ్చే డబ్బు ఉపయోగపడాలి సమాజానికి అనే ఉద్దేశంతో 1955లో రేట్ పేయర్స్ అసోసియేషన్ని గుంటూరు నగరంలో స్థాపించాడు ఎస్విఎల్ నరసింహ గారు. మొదటి లోక్సభ సభ్యుడు, ఎన్జి రంగా గారిని ఓడించి గెలిచిన ఒక సీనియర్ న్యాయవాది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గుంటూరు నగరంలో అనేక సమస్యల మీద పరంధామ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. పట్టణీకరణ అనేది విపరీతంగా పెరిగిన పరిస్థితి. 1950లో
భారతదేశంలో 15% మందే పట్టణాల్లో ఉండేవారు. ఈరోజు దాదాపు 40% చేరారు. కానీ ప్రపంచంలో ఉన్న అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చి చూస్తే ఇది చాలా తక్కువ. అమెరికాలో 98% నగరాల్లో ఉంటారు. జపాన్, జర్మనీ ఇట్లాంటి పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాల్లో 90% పైగా నగరాల్లో ఉంటారు. 10% లోపు మాత్రమే గ్రామాల్లో ఉంటారు. మన సమాజంలో ఈరోజు పౌరుల యొక్క పన్నుల రూపంలో వచ్చిన డబ్బు ఎన్నో రెట్లు పెరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత. కానీ వాటిని వినియోగిస్తున్న పరిస్థితి, అమలు చేస్తున్న పరిస్థితి ఈ అవినీతిమయంగా మారి అవి కింద ప్రజలకి ఉపయోగపడే స్థాయికి వచ్చేటప్పటికి అది 20%, 30%కే చేరుతుంది. ఉన్న వాళ్ళందరికీ అవసరమైనటువంటిది నీరు, జీవనాధారము, జీవాధారము. నీళ్లు లేకపోతే ఎవరు బ్రతకలేరు. 2011లో అన్నా హజారే ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తుంటే సౌత్ ఇండియాలో గుంటూరులో అప్పుడు లోక్సత్తా జిల్లా ప్రెసిడెంట్ని నేను 3 రోజులు నిరాహార దీక్ష చేశాను. మొదటి రోజు ఆకలి తెలిసింది కానీ తర్వాత నాకు ఆకలి తెలియదు. అంటే నీళ్లు తాగుతుంటే మనకు పొట్టి శ్రీరాములు గారు నిరూపించారు 50 రోజులు బతుకుతారని. కానీ ఆ నీళ్లు మంచినీళ్ళు దాక్కపోతే కూడా ముందుగానే పోతారు. దాని కొరకు మేము చేస్తున్న కృషిని, ఎందుకంటే దాని ప్రభావము, దాని అవసరం డాక్టర్ గారు చెప్పారు. మన గుంటూరు ప్రజలు చాలా అదృష్టవంతులు. ఎందుకు అదృష్టవంతులంటే కృష్ణానదికి బహు దగ్గర ఉంది. దగ్గరంటే 30 కిలోమీటర్ల ప్రపంచంలో నీళ్లు తెచ్చుకోవడానికి దూరం కాదు, బహు దగ్గర కింద లెక్కే. అది వరకు గుంటూరు ప్రజలకి ఒక 10 సంవత్సరాల క్రితము గుంటూరు ఛానల్ అని అది ఏర్పడ్డది, వ్యవసాయాన్ని గురించి ఏర్పడ్డది. దాని నుంచి తీసుకునేవాళ్ళు. 2018లో ఆ కంటామినేటెడ్ వాటర్ తీసుకున్నందువలన అధికారికంగా గుంటూరులో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారికంగా. అనధికారికంగా కలుపుకుంటే ఇంకా ఎక్కువే ఉంటారు కదా, అందరికీ తెలుసు. ఆ తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా ఆ కాలువ నుంచి తీసుకోకుండా నిజంగా కృష్ణానది నుంచి మంచినీరు తీసుకొచ్చి ఇంకా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు ఇచ్చిన సందేశాన్ని పాస్టర్లు వివరించారు. ప్రార్థనలు, కీర్తనలు ఆలపించి దైవజ్ఞులు క్రీస్తు పుట్టుకను తెలిపారు. క్రీస్తు సూచించిన శాంతి, కరుణ, ప్రేమ మార్గాలను అనుసరించడం ద్వారా ఉన్నతంగా జీవించగలమని పాస్టర్లు అన్నారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ యేసు ప్రభు జన్మ మానవుని పాపం నుంచి రక్షించుకోవడం జరుగుతుందని చెప్పారు. యేసు ప్రభువు ప్రేమ, శాంతి, సేవా గుణానికి ప్రతీకగా కొలుస్తారని అన్నారు. పాపం పరిహారం, స్వేచ్ఛ, శాంతి, ప్రేమ అనురాగాలకు యేసు ప్రభువు గొప్ప శాంతి సందేశాన్ని ప్రపంచానికి చెప్పుకొచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిషప్ గిద్దోని, తిమోతి, ఎర్రగోపు నాగేశ్వరరావు, కారంగి అనిల్, సోపటి రత్నం, శంకర్రావు అమర్నాథ్, కొల్లి అనిల్, చింతకాయల రామారావు, పెరవల్లి పవన్ కుమార్, ఒర్సు శ్రీనివాసరావు, కొండేపు శేఖర్, బేరం శ్రీను, నర్సా సుబ్బయ్య, రాగం సదాశివ, తోట అక్కి తదితరులు పాల్గొన్నారు. యేసు ప్రభు గారు చేసేటువంటి బోధనలు తోటి వ్యక్తికి ఎవరైతే ఉన్నారో మానవాళ్ళలో ప్రతి ఒక్కరికి కూడా దయా, కరుణ, అందరి మీద దయ చూపించాలి, ఏదైనా ఉంటే తోటి వారికి సహాయపడాలి, కరుణంతో ఉండాలని చెప్పేసి ఏదైతే హితబోధ చేశారో
అవన్నీ కూడా మరి అతను చెప్పినటువంటి బోధనలు ఏదైతే ఉన్నాయో యేసు ప్రభు గారు చెప్పినటువంటి బోధనలు అవన్నీ కూడా ఈ రోజున పాస్టర్ గారు ప్రతి ఒక్క మానవాళికి తెలియపరుస్తూ ఈ రోజున ఇటువంటి మంచి కార్యక్రమానికి మరి ఇక్కడ చేసుకోవడానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చినటువంటి అందరికీ కూడా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.